బలహీనమైన మనస్తత్వం. బలహీనమైన మనస్తత్వం అనేది మన చిన్నప్పటి నుండి మనలోకి జొప్పించబడిన ఒక విషయం. చాలామంది వాళ్ళకి బలహీనమైన మనస్తత్వం ఉందని చెప్పి రియలైజ్ కాలేరు. కానీ నిజంగా చెప్తే చూస్తే గనక ఒక పనిని ఒకరికి అప్పగించామనుకోండి, 10 మందిని పిలిచి ఒక పని అప్పగిస్తే 10 మందిలో ఎంతమంది పూర్తిగా చేయగలరు దాన్ని? నాకు ఈ పని చేస్తే ఏమొస్తుంది? లేదా ఈ పనిని పూర్తిగా నేనిప్పుడు చెయ్యాలా? లేదా వీడు ఏమనుకుంటున్నాడు? నాకు ఇలాంటి పని అప్పగిస్తాడా? ఇవన్నీ ఆలోచిస్తారు. ఎవరు పూర్తిగా దాన్ని చేయగలరు అనేది చూస్తే గనక ఒక 10లో నలుగురు, ఐదుగురు మాత్రమే చేయగలరు. ఆ నలుగురు, ఐదుగురిలో గూడా ఒకరు లేదా ఇద్దరు ఇది నాకు ఇవ్వబడిన పని అని పూర్తి ఫోకస్ తోటే చేయగలరు. మిగతా ఒకడు లేదా ఇద్దరు నేను ఇలా నా స్థితి ఇలా ఉండటం వల్ల నాకు ఈ పని దొరికింది కాబట్టి దీన్ని నేను చేస్తున్నాను అని చెప్పి అనుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వ్యాపారస్తుడిని, ఒక ఉద్యోగస్తుడిని, ఆహ్, ఒక నార్మల్ రోజువారీ పనికెళ్ళేవారిని లేదా ఇంకొక చిన్నపాటి ఉద్యోగిని ఈ నలుగురిని తీసుకొచ్చి వారికి రోడ్డు మీద ఉన్న మట్టిని తీసి పక్కన పడేయండి అనే ఒక పని కల్పించారనుకోండి. ఈ నలుగురిలో ఎంతమంది సరిగ్గా చేయగలరు? ఒక కూలీ బహుశా అతను నా స్థితి ఇది కాబట్టి, నేను చేసేది ఇది కాబట్టి ఇచ్చారు అని అనుకోని చేస్తాడు. కరెక్టే. తప్పంటలేదు. కానీ ఆ ప్ర ఆ కూలీ ఆలోచించాల్సిన విషయం ఏందంటే, అది మిగతా నలుగురికి కూడా ఇచ్చారు కదా! సో, ఆ మిగతా ముగ్గురు లేదా నలుగురు వాళ్ళు ఏం చూస్తారు? ఇది నేనేంటి, ఈ పని చేయటం అనేదేంటి అనేది ముందుగానే వదిలేసి ఎళ్ళిపోయినా ఎళ్ళిపోతారు. లేదా చేసినా చేస్తారు. ఈ వీ ఈ నలుగురిలో ఈ కూలీలోనూ మిగతా ముగ్గురిలోనూ ఉండాల్సింది ఏంటంటే, ఇది నా స్థితి అనే దాని గురించి కాదు. నేను ఏమి చేస్తున్నాను అనే దాని గురించి. నేను చేసేది నాకు నచ్చిందా? లేదా? అనేదే వారు పూర్తిగా ఆలోచించగలగాలి. చేసే పని నచ్చకపోతే వదిలేయమని నేను చెప్పను గానీ, ఏ విధంగా చేస్తే అది మీకు నచ్చుతుందో మీరు ఆలోచించాలి. ఈ విధంగా మనం మాట్లాడుకున్నప్పుడు కొంతమంది ఒక 10, 15 డిఫరెంట్ ఆలోచనలు వాళ్ళ మైండ్‌లో మెదులుతా ఉంటాయి. మనం ఈ 10, 15 రకమైన ఆలోచనల గురించి మీరు తర్వాత ఆలోచించొచ్చు గానీ, ప్రస్తుతం నేను ఆహ్, బలహీనమైన మనస్సులు గు నుండి మీరు పూర్తిగా ఆలోచించాలంటే గనక, మీరు లోపలికెళ్ళి, మీ మైండ్‌లోకెళ్ళి ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నాం? అనే దాని గురించి ఆలోచించాలి గానీ, ఒకసారి నాకు అలా అవమానం జరిగింది. నేను కూడా అది అలాంటిది ఫేస్ చేశానని చెప్పి మీరు ఆలోచిస్తే, అది మళ్ళా మిమ్మల్ని బలహీనమైన మనస్తత్వం వరకే తీసుకెళ్తుంది.